ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరంలో ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు. బీజేపీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలను సబ్బవరం మండల బీజేపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం BLA 1 చొక్కాకుల వెంకట్రావు పాల్గొని కేక్ కట్ చేసి మాధవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సబ్బవరం మండల బీజేపీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల యువ మోర్చా అధ్యక్షుడిగా బర్ల దేముడు బాబు బాబీ, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా భూకం కనకరాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా డొక్కా భాస్కర్రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సరగడం శంకర్రావు, ఏసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొటివాడ సామ్రాట్ కుమార్, సబ్బవరం మండలం బీజేపీ అధ్యక్షులు గొంప నరసింగరావు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే మొండి ప్రభుకుమార్, భూపతి అప్పారావు, మండల చక్రవర్తి పి అప్పారావు, ఎన్ రవికుమార్, గుల్లపల్లి చంద్రబావులి, కోరుబిల్లి విజయ్ కుమార్, మొక్కారమణ, కర్రి శంకర్రావు, రొంగలి బుచ్చం నాయుడు, మేడపరెడ్డి జగన్నాథం, గొంప దేముడు బాబు, సీతామహాలక్ష్మి, రాజానార్ నాయుడు, బర్ల దేముడు బాబు, దొడ్డి రామునాయుడు తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు విగ్రహాన్ని పెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అంతేకాకుండా రోజు రోజు కూడా భారతీయ జనతా పార్టీలో అన్ని విధాలుగా ముందుకు దూసుకెళ్లేటట్టు దానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఈ రోజు ఆయనకి మా అందరి తరఫున ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుని మేమంతా ఒకటే కోరుకుంటా ఉన్నాం. మరికొంత మా తాలూకా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్లే శక్తి సామర్థ్యాలు, ఆయనకు ఆయుర ఆరోగ్యాలు పుష్కలంగా భగవంతుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, అలాగే మా సింహాద్రప్పుడు, అలాగే మా ముత్యాలమ్మ తల్లి, ఈ దుర్గాలమ్మ తల్లి అందరూ కూడా, ఆ దేవతలందరూ దేవుళ్ళందరూ కూడా ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ, మరి మీ అందరి మధ్యన ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం మా భారతీయ జనతా పార్టీకి ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ఎదగాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బలోపేతానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే అసలు నవ్వుకునే పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి ఈ రోజు మిగతా పార్టీలు ఆలోచించుకునే పరిస్థితికి తీసుకెళ్లారంటే మాధవ్ గారు నిజంగా ఆయన ఈ పార్టీ మీద ఉన్నటువంటి నిబద్ధత, ఈ పార్టీకి ఆ కుటుంబం నుంచి వస్తున్నటువంటి పరంపర ఈ రోజు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మిగతా పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చాయి. ఎందుకంటే రేపు లోకల్ బాడీస్ లో భారతీయ జనతా పార్టీ ఉనికి ఏంటో చెప్పడం కోసం ఆయన సంవత్సరం కాలంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొని భారతీయ జనతా పార్టీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. గ్రామ ప్రాంతాల్లో కూడా అటువంటి మహనీయుని జన్మదినోత్సవాన్ని వేళ మన సపోరంలో విద్యుత్ కాన్స్టిట్యూషన్ లో చొక్కాకి వెంకట ఆధ్వర్యంలో పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు గొప్ప నరసింహరావు గారు, అలాగే సహచర మోర్చా ఎస్సీ మోర్చా అధ్యక్షులు మన సామ్రాట్ కుమార్, అలాగే ఏఎంసీ డైరెక్టర్ గారు రామనాయుడు గారు, మరొక సోదరులు, మరి మాకు బాగా ఆప్తులు గోవింద్ గారు, వీరందరూ ఆధ్వర్యంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి కార్యకర్తలకి, పత్రికా సోదరులకి నమస్కారం. సబ్బవరం నియోజకవర్గం పరిధి సంబంధించి ఇక్కడ ఈ నియోజకవర్గానికి BLA 1 గా ఉన్నటువంటి చొక్కాకు వెంకట ఆధ్వర్యంలో సబ్బవరం మండల కేంద్రంలో గొంప నరసింహరావు మండల అధ్యక్షుల వారి దీంట్లో ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి జన్మదినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా గౌరవమైనటువంటి విషయం. ఎందుకంటే పివిఎన్ మాధవ్ గారి రాజకీయ అరంగేట్రం చూస్తే నరసింహరావు గారు చెప్పారు,
ఆయన తనతో తండ్రి నుంచి కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఆర్ఎస్ఎస్ నుంచి అలాగే జనసంఘ నుంచి ప్రయాణం చేసి ఈ రోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనలో పొందినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన పివిఎన్ మాధవ్ గారు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆలోచించుకునే పరిస్థితుల్లో కార్యక్రమాలు చేయడం చాలా విశిష్టమైన కార్యక్రమాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం అంచెలంచెలుగా ఎదుగుతూ గురించి జగమంతా తెలిసిందే. ఎప్పుడో వాళ్ళ తాతగారి కాలం నుండి కూడా స్వాతంత్ర పోరాటంలోను, అలాగే తర్వాత ఎమర్జెన్సీ టైంలో వాళ్ళ నాన్నగారి పోరాటంలోను, అలాగే రాష్ట్రీయ స్వయం సేవక నుంచి ఏబీవీపీ నుంచి కూడా ఆయన ఎదిగిన తీరు, ఏదైతే వాళ్ళ యొక్క తాత ముత్తాతల కాడి నుంచి చేసినటువంటి ప్రజాసేవ, ఇవన్నీ పునఃపుచ్చుకొని ఈ రోజు అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు. అలాగే ఒకసారి మనకి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఒకే కుటుంబం నుంచి రాష్ట్ర అధ్యక్షులు అయిన దాఖలాలు ఎక్కడా లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో అది పివిఎన్ మాధవ్ గారికి దక్కింది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉండేటప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చేశారు. మళ్ళీ తర్వాత ఈయనకి ఎందుకు ఇచ్చారంటే ఈయన చలపతిరావు గారి యొక్క తనయుడనే కాకుండా ఈయనకున్న కమిట్మెంట్, ఏబీవీపీ నుంచి కూడా ఈయన ఎదిగిన తీరు, ఈయన పార్టీతో ఉన్న మమేకం, పార్టీ మీద ఉన్నటువంటి అచంచలమైన భక్తి కారణంగానే అధిష్టానం గుర్తించి ఈయనకి పదవి ఇచ్చిందండి. ఈయన పదవి తీసుకున్న మరుక్షణం ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పార్టీని ఒక కెరటంలా ఎగిసిన దండానికి అసలెక్తి కాదు. ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఆయన చేసేటటువంటి విధానాలు కానీ, అలాగే ఆయన పార్టీ గురించి నిరంతరం పడే శ్రమ నమ్మరు. నెలలో 24 గంటలు కూడా ఆయన ఇంటి దగ్గర ఉండటం